బెట్టింగ్ ఇది ఒక సరదా ఆట కాదు, మన జిందగీలతోనే ఆడుకునే ఆట. ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనంతో 2 కోట్ల రూపాయల అప్పులు చేసిన యువకుడు వాటిని తీర్చలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. మనలో చాలామంది బెట్టింగ్ అనగానే ఒక ఈజీ మనీ, ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి ఈ గేమ్కి అడిక్ట్ అయ్యి చాలామంది అప్పుల పాలయ్యి సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బు నష్టపోయి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. కుమారుడు బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. ఈ గేమ్ ఎట్లా అంటే ఒక గుడ్డును పెట్టి కోడిని పోగొట్టుకునే గేమ్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పాత రోజుల్లో కెసినోలు, కోడి పందాలు ఎలా జరిగేవో అది ఒక లిమిటెడ్లో జరిగేవి. కానీ ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్, ఒక ఫోన్, ఒక యాప్, ఒక క్లిక్, డబ్బులు మొత్తం ఖతం. ఇదే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్. అసలు ఈ బెట్టింగ్ యాప్ అనేది మనం ఎట్లా మొదలు పెడుతున్నామంటే దానికి అడిక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ మనం డబ్బులు పెట్టినప్పుడు 3 రూపాయలు పెడుతున్నాం, ఒక 10 రూపాయలు వస్తున్నాయి. సో వెంటనే మనం అరే డబ్బులు వచ్చేస్తున్నాయి, సంపాదిస్తున్నాం అని చెప్పి నెక్స్ట్ మళ్ళీ ఇంకో 10 రూపాయలు పెడితే డబ్బులు వస్తాయని చెప్పి 100 రూపాయలు పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఆ 100 రూపాయలు మళ్ళీ మనం రాబట్టుకోవడానికి ఆ గేమ్ మొదలుపెట్టి మనకు తెలియకుండానే వేలల్లో లక్షల్లో అప్పులు చేసేసి మనం ఆ బెట్టింగ్ యాప్కి ఒక పెద్ద అడిక్ట్గా అయిపోతున్నాం. ఆ బెట్టింగ్ యాప్స్ కూడా మనకి లోన్స్ ఇచ్చి నువ్వు గేమ్ ఆడమని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నావు. ఎందుకో మనం అర్థం చేసుకోవాలి. అది ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ లగ్జరీ హోటల్లో ఉంటూ లగ్జరీ కార్లలో తిరుగుతూ ఈ బెట్టింగ్ యాప్ ద్వారా మాకు లక్షలు మేము సంపాదిస్తున్నాం, మీరు కూడా సంపాదించండి అని చెప్పి వాళ్ళ ఫాలోవర్స్ని ఈ మాటలు చెప్పి నమ్మిస్తున్నారు. వాళ్ళు ఇది నిజమే అనుకొని ఈజీ మనీ కోసం అని చెప్పి లక్ష సంపాదించాలి, లైఫ్ సెటిల్ అయిపోవాలని చెప్పి ఈ బెట్టింగ్ యాప్లోకి వచ్చి లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. ఫైనల్గా ఈ బెట్టింగ్ యాప్ ద్వారా సూసైడ్ చేసుకుని చాలామంది చనిపోతున్నారు. యువతను మంచి దారిలో పెట్టాల్సిన ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్సే వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఏం పని చేయకుండానే రోజుకు ఇంట్లో ఉంటూ 10,000 సంపాదించవచ్చు, నేను చెప్పిన ఈ ట్రిక్ ఫాలో అయితే ఇంత డబ్బు సంపాదించవచ్చు, నేను చెప్పిన స్ట్రాటజీ నువ్వు ఫాలో అయితే నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. వాళ్ళ ఫాలోవర్స్ని ఈ మాటలు చెప్పి నమ్మించి ఈ బెట్టింగ్ అనే ఒక ఉబిలోకి వాళ్ళ ఫాలోవర్స్ని తీసుకొస్తున్నారు. అసలు ఇందులో వాస్తవం ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి వచ్చే డబ్బులు ప్రమోషన్ ద్వారా తప్ప ఈ బెట్టింగ్ యాప్లో ఆడడం వల్ల మాత్రం అసలే కాదు. ఈ వాస్తవాన్ని జనాలు పసిగడితే అందరూ ఈ బెట్టింగ్ యాప్కి దూరంగా ఉంటారు. వాళ్ళు అసలు ఈ డబ్బులు పోగొట్టుకోవడము, ఈ లక్షల్లో ఈ కోట్లలో ఈ డబ్బులు పోగొట్టుకొని ఈ ఆత్మహత్య చేసుకొని వాళ్ళ ఫ్యామిలీకి పెద్ద ఒక ప్రాబ్లం క్రియేట్ చేయడం ఇలాంటిది ఉండదు. సో అసలు లాజిక్ ఏంటనేది ఒక్కసారి ఆలోచించి ఆ తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. ఈ బెట్టింగ్ భూతంని ఈ చంపేయడానికి ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు చాలా కష్టపడుతున్నారు. సో ఆయన కోసమే ఈ వీడియో నేను చేస్తున్నా. సో ఈ సమాజానికి నలుగురికి ఉపయోగపడి ఈ వీడియో చేసి పబ్లిక్ రీచ్ అయితే చాలామంది లైఫ్ని మనం సేవ్ చేసినట్టు అవుతుంది. సో మీరు కూడా ఈ బెట్టింగ్ యాప్ని మీరు ఆడకండి. అలాగే మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ బెట్టింగ్ యాప్ని ఆడుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.